శివుడికి మూడో కన్నుతో భస్మం చేశారు అని మనందరం అనుకుంటాం. కానీ శివుడు నిజంగా భస్మం చేసేది మనిషిని కాదు, మనిషిలో ఉన్న అజ్ఞానాన్ని. ఎందుకంటే ఆ మూడో కన్ను జ్ఞాననేత్రం. ఆ జ్ఞానేత్రాన్ని ఉపయోగించి శివుడు మనిషిలోని అజ్ఞానాన్ని భస్మం చేస్తాడనమాట. ఈ జ్ఞానేత్రం అనేది ప్రతి జీవంలోనూ ఉంటుంది. అది కాకపోతే దాని బలం అనేది ఆ మనిషిని బట్టి ఉంటుంది. ఆ మనిషిలో అజ్ఞానం ఉంటే ఆ జ్ఞానేత్రం మూసుకుపోయి ఉంటుంది. ఆ మనిషిలో జ్ఞానం ఉంటే అంటే అది ఆ మనిషిలో ఉన్న జ్ఞానేత్రం తెలిసి ఉందని నిరూపణ అన్నమాట. అంటే జ్ఞానేత్రాన్ని తెరిచే విధంగా చేయాలంటే మన పంచేంద్రియాలను శుద్ధి చేసుకోవాలి. పంచేంద్రియాలు ఈ జ్ఞానేత్రాన్ని తెలుసుకోవటానికి సహాయపడతాయి. ఈ శుద్ధి చేసే సాధనే దేవుడి నామస్మరణ కానీ రాయటం కానీ. ఎందుకంటే దేవుడు అంటే జ్ఞానానికి ఒక గని అయిన అని శుద్ధి అనేది ఒక గని ఉందంటే ఆ గనే దేవుడు అనమాట. ఆయన నామాన్ని స్మరిస్తాం వల్ల మీరు శుద్ధి అవుతానే ఉంటారు. దానివల్ల ఏమవుతుందంటే మీ జ్ఞానేత్రం బలపడతా ఉంటుంది. ఎప్పుడైతే జ్ఞానేత్రం తెలుసుకుంటుందో దాంతో మీరు ప్రకృతిలో కలిసిపోతారు. ప్రకృతిలో కలిసిపోయినప్పుడు ఈ సూర్య కుటుంబం నుంచి బయటికి పోయి విశ్వంని చూసే శక్తి ఈ జ్ఞానేత్రానికి లభిస్తుందన్నమాట. ఈ సాధన చేసుకుంటూ పోతే దాన్ని బట్టి మీ జ్ఞానేత్రం ఎంత దూరం చూడగలదో అనేది ఆధారపడి ఉంటుంది. మీరు తారాస్థాయికి వెళ్ళిపోతే మీరు దేవుడితో సమానం అవ్వకపోవచ్చు, కానీ దేవుళ్ళలో భాగం అవుతారు. దాన్నే మోక్షం అంటారు. ఇది చాలా ఉచితం. దీనికి మనం సృష్టించుకున్న డబ్బుని ఉపయోగించాల్సిన అవసరం లేదు. కాలాన్ని ఉపయోగించాలి. డబ్బుని ఎంతవరకు ఉపయోగించుకోవాలి? తిండికి, బట్టకి, ఉండటానికి, నీడ కల్పిస్తానికి, అంతవరకే. మిగతాది సమయాన్ని ఈ సాధన కోసం ఉపయోగించుకుని మోక్ష మార్గం వైపు పయనించాలి. అదే జీవిత సత్యం.